స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు శిలువ మీద మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున ఆయన తిరిగి సజీవుడిగా లేస్తానని ఆజ్ఞాపించాడు. ఆయన లేస్తాడన్న మాట తెలుసుకొని శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా ఆయన శత్రువులందరూ కూడా లేస్తానన్నాడు. ఒకవేళ లేయకపోయినా ఆయన శిష్యులు వచ్చి మా దేవుడు లేచాడని వార్త చెప్తారేమో. కాబట్టి మీరేం చేస్తారంటే వారి శిష్యులు వచ్చి రాయిని పొర్లియడము, శవాన్ని తీసుకొని ఎక్కడైనా దాచిపెట్టి మా దేవుడు లేచాడని సృష్టించకుండా మీరందరూ కాపలా ఉండండి. తర్వాత రాయికి కూడా ముద్ర వేసి తాళం వేసి భద్రం చేశారంట. చూడండి, అన్నమాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని వ్రాయబడింది. వీరేం చేస్తామనుకున్నారు? ఆయన లేయకుండా బంధించాలని రాయిని పెట్టారు, తాళం వేశారు, ముద్ర వేశారు, కాపల వారిని కూడా పెట్టారు. ఇన్ని పెట్టిన తర్వాత ఇక ఆయన లేయడం అంటూ జరగదని వారు అనుకున్నారు అంతే. కానీ దేవుడు ఏం చేశాడంట? మరణపు ములును విరిచి దేవుడు సజీవునిగా ఆయన లేచాడు. ఆ మాట అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది. చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు, అందుకు మేమే సాక్షులం. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు, యోహాను అంటున్నారు. పేతురు, యోహానులు దేవునికి జరుగుతున్నటువంటి సమస్త కార్యాలన్నీ కూడా శిష్యులందరూ కూడా అందరూ చూస్తున్నారు. ఆయన్ని కొట్టడం, తిట్టడం, హింసించడం, చివరికి సమాధి చేయడం, సమాధి మీద ముద్ర వేయడం, కాపలా వారు ఇవన్నీ కూడా శిష్యులు చూస్తున్నారు. 3వ దినం ఆయన తిరిగి సజీవుడిగా లేచిన తర్వాత కూడా ఈ శిష్యులు చూస్తున్నారు. అందుకని వారు అపోస్తల కార్యములో ఈ మాట అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఉన్నాడు, అందుకు మేము సాక్షులమని కూడా చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఆయన లేచినందుకు మనకు జరిగేటువంటి కార్యం ఏంటి? దేవుడు సజీవుడిగా మరణపు ములును విరచి లేచినందుకు మనకు వచ్చేటువంటి ఊరటేంటి, మేలేంటి అంటే, దేవుడు మరణపు ములును విరిచి సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత గొప్ప రక్షణ మనకు కలిగింది, విడుదల మనకు కలిగింది, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రేపు మనం చనిపోతే యేసయ్య ఎలాగున మరణపు ములును విరిచి సజీవుడిగా లేచాడో మనము కూడా అలాగే లేస్తామనేటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగింది. తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటంటే, మరణపు ములునే విరుస్తూ ఉంటే దేవుడు మనకు వస్తున్నటువంటి శోధనలు వస్తాయి, మరణకరమైన రోగాలు వస్తాయి. ఇక అయిపోయింది, నా కుమారుడు అయిపోయాడు, నా కుమార్తె అయిపోయింది, నా భర్త, నా భార్య అయిపోయారు, ఇంకా ఎండిపోయారు వారు, ఇంకా మరణమే వారికి శరణం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అన్నట్టుగా మనకు పరిస్థితులు వస్తాయి. మన పరిస్థితులన్నీ ఇంకా వాడిపోయినట్టుగా, ఎండిన ఎముకల వలె మన పరిస్థితులు అయిపోయినట్టుగా కూడా కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు మరణించి 3వ దినాన తిరిగి సజీవంగా లేవడం, ఆయన పునరుద్ధానుడై లేయడం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చినటువంటి రోగమైన, నిందైన, కరువైన, కష్టమైన, లేక అప్పులైన, కేసులైనా, ఎలాంటి పరిస్థితులైనా వాటిలో నుండి కూడా శిలువ శ్రమను దేవుడు మరిపించి పునరుద్ధానుడై అలాగ లేచాడో, ఈ పరిస్థితులన్నిటిని కూడా మనం మర్చిపోయి
దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, విజయం ఇస్తాడని సంతోషంగా దేవుణ్ణి మహిమపరచునట్లుగా ఈ పునరుద్ధానాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనందరికీ దేవుడు పునరుద్ధానుడైట వలన దురాత్మలన్నీ, సాతాను సంబంధులన్నీ కూడా, ప్రతి విధమైన రాగాలన్నీ కూడా, ప్రతి విధమైన కీడంతా, నష్టమంతా కూడా తొలగిపోయి ఒక నూతనమైనటువంటి శక్తిని దేవుడు తన ప్రియబిడ్డలకు ఇచ్చేశాడు ఆల్రెడీ. ఉపవాసం లేకుండా, దైవ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవుడు క్రియ జరిగిస్తాడా? మన పరిస్థితులు కూడా సమాధుల వలె ఉంటాయి. మనకొచ్చిన క్లిష్ట పరిస్థితులు, భార్యను బట్టి, భర్తను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, ఇంటిని బట్టి, పొలాలను బట్టి, అప్పులను బట్టి, కేసులను బట్టి ఇక ద్వారమే లేదు, ఇది సమాధి అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. వీరు కూడా అనుకున్నారంట శాస్త్రులు, పరిశీలు ఏమని, అయిపోయింది, అందరూ యేసయ్య వెంట వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన చెప్పినట్టే వింటున్నారు, ఆయన మాట వింటున్నారు, మన మాట ఎవరు వినట్లేదు, లోకులంతా ఆయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన కొండకు పోతే కొండకు పోతూ ఉన్నారు, మందిరంలో ఉంటే మందిరంలో ఉంటున్నారు, ఆయన రోడ్ల వెంట తిరుగుతూ ఉంటే రోడ్ల వెంట ప్రజలంతా వెళ్తూ ఉన్నారు అని చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే యేసయ్య మరణించాడో అమ్మయ్య అన్నట్టుగా ఫీల్ అయ్యారంట వారు. చనిపోయాడు, అయిపోయింది, ఇంకా ప్రజలంతా మా వెంట ఉంటారు, మేం చెప్పినట్టుగా వింటారని వారు అనుకున్నారు అంతే. కానీ దేవుడు మరలా మూడో దినమున తిరిగి సజీవుడిగా లేస్తాడన్న సంగతి వారు ఇక మర్చిపోయారు. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ పునరుద్ధానమును నమ్మితే ఈ పునరుద్ధానములో గొప్ప కృప ఉన్నది ప్రియులారా. చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఇదియు కాక అపొస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు మూడో దినమున తిరిగి సజీవుడిగా లేచాడన్న వార్త అనేకులకు ప్రచారం చేస్తూ ఉన్నారంట. వీరు ప్రచారం చేసే కొలది దేవుని యొక్క కృప వారికి దిగి వస్తూ ఉందంట ప్రియులారు. వీరు ప్రచారం చేస్తున్నారు, దేవుడు లేచాడు లేచాడు లేచాడని చెప్తా ఉంటే దేవుని యొక్క కృప వారికి దిగి వస్తూ ఉందంట. అనగా పునరుద్ధానమును నమ్ముట వలన దేవుని యొక్క కృప మన మీదికి, మన ఇంటి మీదికి, మన పొలం మీదికి, విద్యాబుద్ధుల మీదికి, ఉద్యోగం మీదికి, ప్రమోషన్ మీదికి, ఎగ్జామ్స్ మీదికి, ఆరోగ్యం మీదికి, అన్ని విషయాల్లో కృప దిగుతా ఉన్నా. క్లిష్ట పరిస్థితులన్నింటినీ నా దేవుడు తుడిచివేయగలడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ శుభదినాన సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.